ఓం నమో వెంకటేశాయ. మనం ఈరోజు తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. ముందుగా అయితే వీటిలో ఘాట్ రోడ్లో 2 వీలర్స్లో బైక్లలో ఇలా వెళ్ళే భక్తులను అయితే అలో చేయరండి. ఎందుకు అలో చేయరు, ఏ రోజున అలో చేయరు అనే విషయం అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. 2 వీలర్స్తో వెళ్ళే భక్తులతో పాటు సీనియర్ సిటిజన్ సంబంధించినవి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్ఆర్ఐస్, సుపథం ఎంట్రీ, అలాగే ఆర్జిత సేవలకు సంబంధించినవి. ఆర్జిత సేవలు అంటే సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టతల పాద పద్మారాధన, నిజపాద దర్శనము, ఇలా అన్ని ఆర్జిత సేవలు, వాటితో పాటు ప్రత్యేక దర్శనాలను వీటన్నిటిని కూడా రద్దు చేశారండి. సో ఈ దర్శనాలను ఎందుకు రద్దు చేశారు, ఏ రోజున రద్దు చేశారు అనే విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. ముందుగా అయితే మాత్రం మన ఛానల్ని ఇదే మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే మాత్రం లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ముందుగా అయితే మనము లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. ముందుగా అయితే మనము తిరుమల లేటెస్ట్ న్యూస్ గురించి అయితే తెలుసుకుందామండి. అన్నదానం ట్రస్ట్కు 1 కోటి రూపాయలు అయితే విరాళంగా ఇచ్చారండి. బెంగళూరు, హైదరాబాద్కు చెందిన సుమధుర గ్రూప్ సిఎండి శ్రీ మధుసూదన్ అన్నప్రసాదం ట్రస్ట్కు 1 కోటి రూపాయలు అయితే విరాళంగా అందించారు. ఈ మేరకు ఈ విరాళం డీడీని అయితే మాత్రం తిరుమలలోని గోకులం అతిథి భవనంలోని టీటీడీ అదనపు ఈవో కార్యాలయంలో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి గారికి అయితే అందజేశారండి. అలాగే మనకు ప్రతి నెల అయితే గరుడ సేవ నెలకు ఒక్కసారే వస్తుందండి. ఈ నెలలో మాత్రము 2 సార్లు రాబోతుందండి. ఆగస్టులో 2 సార్లు గరుడ వాహనంపై విహరించనున్న శ్రీ మలయప్ప స్వామి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి ఆగస్టు నెలలో 2 సార్లు గరుడ సేవ జరగనుంది. ఆగస్టు 9వ తేదీన గరుడ పంచమి, ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి పర్వదినాల సందర్భంగా శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై 4 మాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు. ఆగస్టు 9న గరుడ పంచమి. ఆగస్టు 9వ తేదీ గరుడ పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో శ్రీ మలయప్ప స్వామి వారు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు తమ ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. శ్రీవారి వాహనాల్లోనూ సేవకుల్లోనూ అగ్రగణ్యుడు గరుత్మంతుడు. ప్రతి ఏడాది గరుడ పంచమిని శుక్ల పంచమి 5వ రోజు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గరుడ పంచమి పూజను నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారని ప్రాశస్త్యం. ఇదైతే గరుడ పంచమి 9వ తేదీన ఎందుకు జరుపుకుంటారు, ఎలా జరుపుకుంటారు అనేసింది. అలాగే ఆగస్టు 19వ తేదీన శ్రావణ పౌర్ణమి అయితే జరుగుతుంది. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమలలో నిర్వహించే పౌర్ణమి గరుడ సేవను ఆగస్టు 19వ తేదీ శ్రావణ పౌర్ణమి నాడు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు శ్రీవారు గరుడునిపై ఆలయ 4 మాడ వీధులలో విహరించి భక్తులను దర్శనమివ్వనున్నారు. ఇదండి తిరుమలలో జరిగే గరుడ వాహనం గురించి. ఈసారి అయితే 2 సార్లు జరగబోతుంది. మనకు అక్టోబర్ నెలలో అయితే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయండి. వాటి గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాము. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేవి జరగబోతున్నాయి. అందుకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు అయితే చేపడుతున్నారండి. అలాగే ప్రత్యేక దర్శనాలు మరియు ఆర్జిత సేవలను కూడా రద్దు చేశారండి. దాని గురించి అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాము. తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు 2 నెలల సమయం ఉన్నందున అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో గారు శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను అయితే ఆదేశించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శనివారం సాయంత్రం శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై జరిగిన తొలి సమావేశంలో టీటీడీ అదనపు ఈవో ఇంజనీరింగ్ పనులు, వాహనాల ఫిట్నెస్, లడ్డూ బఫర్ స్టాక్, అన్నప్రసాదం, దర్శనం, వసతి, కళా బృందాల కార్యక్రమాలు, ఉద్యానవన శాఖ, ట్రాన్స్పోర్ట్స్, కళ్యాణకట్ట, గోశాల, శ్రీవారి సేవకులు, టీటీడీ విజిలెన్స్ విభాగం భద్రతా ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం అయితే నిర్వహించారు. కాగా ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రముఖంగా అక్టోబర్ 4న ధ్వజారోహణం, అక్టోబర్ 8న గరుడ సేవ, అక్టోబర్ 9న స్వర్ణరథం, 11న రథోత్సవం,
అక్టోబర్ 12న చక్రస్నానం నిర్వహిస్తారు. వాహన సేవలు ప్రతిరోజు ఉదయం 8 గంటలకు, సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతాయి. సాధారణంగా గరుడ సేవ రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే కారణంగా అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుండి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అమలు కానుంది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ సమావేశంలో ఎస్వైబీసీ సీఈఓ శ్రీ షణ్ముఖ్ కుమార్, సిఈ శ్రీ నాగేశ్వరరావు, వివిధ శాఖల ఉన్నత అధికారులు అయితే పాల్గొన్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల గురించి, అలాగే ఏ రోజున ఏమేం జరుగుతాయి, 2 వీలర్స్ ని ఎందుకు అలో చేయట్లేదు, ఏ రోజు నుంచి అలో చేయట్లేదు, అలాగే దర్శనాలను ఎవరెవరికి అలో చేయట్లేదు అనేసి అయితే క్లియర్ గా టీటీడీ ఈవో గారు అయితే చెప్పారండి. గరుడ సేవ అంటేనే రద్దీ ఎక్కువగా కొనసాగుతూ ఉంటుందండి. కాబట్టి అక్టోబర్ 7 రాత్రి నుండి, అంటే మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదా, వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆ రోజు అక్టోబర్ 7 రాత్రి 11 గంటల నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు అండి ద్విచక్ర వాహనాల రాకపోకలపై నిషేధం అయితే అమలు కానుంది. ఘాట్ రోడ్లు అయితే ఎలాంటి 2 వీలర్స్ని అయితే అలో చేయట్లేదండి అక్టోబర్ 7 రాత్రి నుంచి అక్టోబర్ 8 అర్ధరాత్రి వరకు అయితే. అలాగే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వయోవృద్ధులు అంటే సీనియర్ సిటిజన్స్ అండి, అలాగే వికలాంగులు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లల తల్లిదండ్రులతో సహా అన్ని ఆర్జిత సేవలు అండి. ఆర్జిత సేవలు సహస్ర దీపాలంకరణ సేవ, సుప్రభాతము, తోమాల, అర్చన, ఇలా అన్ని ఆర్జిత సేవలు మరియు ప్రత్యేక దర్శనాలను కూడా టీటీడీ అయితే రద్దు చేసిందండి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగే అన్ని రోజుల్లోనూ ఈ సీనియర్ సిటిజన్ సంబంధించినవి, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎన్ఆర్ఐలు, చిన్నపిల్లలు, ఇలా అన్ని ఆర్జిత సేవలు అయితే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే ఎలాంటివి జరగవు అండి. అలాగే మనకు వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చేసి అక్టోబర్ 4న ధ్వజారోహణము, అక్టోబర్ 8న గరుడ సేవ, అక్టోబర్ 9న స్వర్ణరథము, 11న రథోత్సవము, అక్టోబర్ 12న చక్రస్నానం అనేవి నిర్వహిస్తారండి. ఈ వాహన సేవలు వచ్చేసి మనకు ప్రతిరోజు ఉదయం 8 గంటలకైతే స్టార్ట్ అవుతుంది. అలాగే సాయంత్రము 7 గంటలకైతే ప్రారంభమవుతాయండి. అలాగే సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్కి సంబంధించిన న్యూస్ని అయితే చాలామంది సోషల్ మీడియాలో అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారండి. న్యూస్ని అయితే దానికి సంబంధించినవి ఈ పుకార్లను, ఫేక్ న్యూస్ని నమ్మద్దు అనేసి టీటీడీ అయితే మరోమారైతే విజ్ఞప్తి చేస్తుందండి. వయోవృద్ధుల దర్శనానికి సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. ఇవి పూర్తిగా అవాస్తవం. వాస్తవం ఏమిటంటే రోజుకి 1000 టికెట్స్ అన్నట్టుగా అయితే రిలీజ్ చేస్తారండి. 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు 3 నెలల ముందుగానే ఆన్లైన్లో కోటాను విడుదల చేస్తోందండి. ఇవండి నిజం ఏమిటంటే, వాస్తవం ఏమంటే ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం టీటీడీ ప్రతి నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు 3 నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోంది. అంతే తప్ప డైరెక్ట్గాను మరోసారి ఆన్లైన్లో ఇవేమీ రిలీజ్ చేయట్లేదండి. నెలకి ఒక్కసారి మాత్రమే మంత్ ఎండింగ్లో 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు మాత్రమే సీనియర్ సిటిజన్ సంబంధించిన, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సంబంధించినవి మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అది కూడా 1000 టికెట్స్ మాత్రమే. దీనికి మించి వేరే న్యూస్ని ఏది నమ్మద్దు అనేసి టీటీడీ అయితే స్పష్టంగా తెలియజేసిందండి. అలాగే టికెట్ పొందిన వ్యక్తికి 50 రూపీస్ ఒక లడ్డు ఉచితంగా అయితే లభిస్తుందండి. 50 రూపాయల లడ్డూని అయితే ఫ్రీగా అయితే ఇస్తూ ఉన్నారు. తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్ పిహెచ్సి లైన్ ద్వారా ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి దర్శనానికి అయితే అనుమతిస్తూ ఉన్నారండి. ప్రతిరోజు 3 గంటల నుంచి అయితే మాత్రము తిరుమలలోని తిరుమల నంబి ఆలయానికి ఆనుకొని ఉన్న సీనియర్ సిటిజన్ లైన్ ద్వారా అయితే ప్రతిరోజు 3 గంటల నుంచి అయితే స్వామివారి దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారండి. కావున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న ఇలాంటి తప్పుడు వార్తలు లేదా వదంతులను నమ్మవద్దని టీటీడీ భక్తులకు మరోసారి అయితే విజ్ఞప్తి చేస్తోంది. భక్తులు సరైన సమాచారానికి టీటీడీ అధికారిక వెబ్సైట్ www.tirumala.org లేదా https టీటీ దేవస్థానం యాప్ అండి. సో ఇది కూడా ఈ రెండిట్లో ఏదో ఒక దాన్ని అయితే మీరు లాగిన్ అయితే మీరు వార్తలు, ఈ న్యూస్ అనేది నిజమా అబద్ధం అని మీరు తెలియజేసుకోవచ్చండి. ఈ ఫేక్ న్యూస్ని అయితే నమ్మొద్దని క్లియర్గా అయితే
టిటిడి దేవస్థానం అయితే మనకి మరోసారి అయితే విజ్ఞప్తి చేస్తుందండి. ఇవ్వండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వెంటనే అయితే రెస్పాండ్ అవుతాము. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.